తిరుమలలో పరిరక్షణ ఒక పవిత్రతను కాపాడాలి అని అనుకున్నప్పుడు ఇంతకుముందు అధికారులు ఏ విధంగా అయితే ఒక నిబంధనలు పాటించారు, ఏ విధంగా షాపులు ఇవన్నీ మెయింటైన్ చేశారు అన్నది ఇప్పుడున్న అధికారులు కనీసం పరిశీలించకుండా ఎవరికి వాళ్ళు మేమే మా మార్కు ఉండాలి అనేసి వాళ్ళేదో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికే తప్ప తిరుమల పవిత్రతను కాపాడడానికి వాళ్ళకి కనీసం ఇంకా కూడా అవగాహన కలగలేదని మేము అనుకుంటున్నాం. మేము అందుకనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాం. మేము చెప్తున్నాం, అనాథరైజ్డ్ హాకర్స్ను మొత్తం వెంటనే రిమూవ్ చేసేదానికి కార్యాచరణ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాలి, లేదంటే మేము ఏడీ బిల్డింగ్ని ముట్టడిస్తాం. తర్వాత జరగబోయే పరిణామాలకి బాధ్యత టీటీడీదే. అందరూ వస్తారు, సిద్ధంగా ఉన్నారు. అందుకనే తిరుమల పరిరక్షణ సైన్యంగా మేము ఏర్పడ్డాం కూడా. ఏ పొలిటికల్ పార్టీతో మాకు సంబంధం లేదు. తీసుకెళ్ళాం, సీఎం గారికి కూడా చెప్పాము. మళ్ళీ సీఎం గారిని ఇంకొక 10 రోజుల లోపల సీఎం గారిని కలుస్తున్నాం. లక్షణంగా నిరూపించుకోమని చెప్పండి, తప్పుంటే శిక్ష వేయమని చెప్పండి. భయపడం. ఎందుకంటే ఇప్పుడు నిజాలు మాట్లాడేవాడికి ఎప్పుడు శత్రువులు ఎక్కువ అవుతారు. మేమైతే మేము చెప్పాము టీటీడీకి. ఇదే ఇప్పుడు హోటల్స్ విషయం తీసుకుంటే అన్ని హోటళ్ళు లక్షల రూపాయల బాడుగులు వస్తున్నాయి. బ్రాండెడ్ హోటల్కి ఇస్తామన్నారు. బ్రాండెడ్ హోటళ్ళకి ఇస్తే అది కూడా మినిమం రేట్ పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక సారంగి హోటల్ అనేసి 44 లక్షలు కడుతున్నారు నెలకి టీటీడీకి అద్దె. దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసి 5 లక్షల రూపాయలకి వేరే వాళ్ళకి ఇస్తారంట. అంటే టీటీడీకి వచ్చే ఆదాయాన్ని మీరే కోల్పోయి వేరే బ్రాండెడ్ హోటల్కి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారని నమ్మకం ఏముంది? ఒక విధానం అంటూ పాటించాలి కదా మీరు. టీటీడీకి వచ్చే ఆదాయాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? అది ఇటువంటివన్నీ కూడా గతంలో కూడా అన్నమయ్య భవన్ అనేసి బోర్డు మీటింగ్ హాల్ కిందనే ఒక అన్నమయ్య భవన్ హోటల్ ఉండేది. డీసీ హోటల్స్ చెన్నైకి సంబంధించి. దానికి అప్పట్లో నిర్వాహకుడు రాజగోపాల్ అనే అతను మెయింటైన్ చేసేవాడు. 5,28,00,000 రూపాయలు కరోనాతో టైంలో కలిపి టీటీడీకి బకాయిలు పడ్డాడు. టీటీడీ నిబంధనల ప్రకారం ఒక హోటల్ 2 నెలలు లేదా 3 నెలలు రెంట్ కట్టకపోతే ఇమీడియట్లీ దాన్ని క్లోజ్ చేయించాలా. వాళ్ళు 6 నెలలు అద్దెని డిపాజిట్గా తీసుకుంటారు టీటీడీ వాళ్ళు. ఈ 5,28,00,000 ఆ హోటలు వాస్తవంగా వాళ్ళ డిపాజిట్ టీటీడీ దగ్గర 70 లక్షలు మాత్రమే ఉండింది. 5,28,00,000 టీటీడీకి బాకీ అయితే అప్పట్లో జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఆయన ఇద్దరు వండుకొని ఆయనకు ఒక సేంద్రియ ఎరువులతో నేచురల్గా చేసిన ఫుడ్ను యాత్రికులకు అందించాలని ఆలోచన వచ్చి ఆ హోటల్లో పెట్టాలని ఆ హోటల్ నిర్వాహకుడిని అతని దగ్గర నుంచి బాకీ వసూలు చేయకుండానే రాత్రి ఖాళీ చేసి పంపించేశారు. అంటే టీటీడీకి కట్టాల్సిన 5,28,00,000 ఎవరు కడతారు? ఇదే క్వశ్చన్ చేస్తూ మేము పత్రికలో వార్త రాసా. దానికి టీటీడీ పరువు పోయిందని చెప్పి, టీటీడీకి డ్యామేజ్ కలిగించామని చెప్పి నా మీద 3 కేసులు పెట్టారు. అంటే టీటీడీకి డబ్బు కాపాడాలని పెడితే టీటీడీకి పరువు నష్టం కలిగిందని నా మీద కేసులు పెట్టారు. అట్లే ఉంటుంది ఇవన్నీ విమర్శలు కూడా. ఎలాగంటే మేము నీతి నిజాయితీగా తిరుమల పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటే మా మీద పడుతూ వెళ్ళే వాళ్ళు చల్లుతూ ఉంటారు. అది ఎందుకు వెళ్ళారని వాళ్ళకి తెలుసు, టీటీడీ వాళ్ళకి తెలుసు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా మేము తప్పు చేస్తుంటే లక్షణంగా ఆధారాలతో సహా పట్టుకొని అందరిలాగా శిక్షించవచ్చు. మేము ఏమాత్రం భయపడం, బాధపడం.